గైస్, లాస్ట్ నైట్ అయితే మేము ఇక్కడ స్టే చేసినాం. సో వీఆర్ మూవింగ్ టు టుర్టుక్, ది లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా రైట్ నౌ. సో స్టే అయితే అల్టిమేట్ ఉంది. సో టెంట్ స్టే ఐ విల్ షో యూ గైస్. టెంట్ లోపల చూడండి. అండ్ ఈ టెంట్ స్టే నుంచి రాత్రి అయితే మేము స్టార్స్ గేజింగ్ ఇంకా గ్యాలక్సీ చూసినాము. సో ప్రదీప్ మంచి ఫొటోస్ అయితే తీశాడు. సో అవి చూపిస్తాయి చూడండి. అండ్ ఇక్కడ నుంచి మనకు వాష్రూమ్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారో. పర్ఫెక్ట్ స్టార్ గేజింగ్ అండ్ గెలాక్సీ అయితే కనిపించింది గైస్. క్రేజీ ఉండే వ్యూ అయితే. బైక్స్ గేడప్ అయితే వెళ్ళాం. ఇప్పుడు బుద్ధిస్ట్ స్టాచ్యూ టెంపుల్ ఉంది, అది చూసుకొని టుర్టుక్ ది లాస్ట్ విలేజ్ అయితే వెళ్తున్నాం గైస్. ఈ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చే దారి మాత్రం చాలా అడ్వెంచరస్. హిల్ పైన ఉంది. దిస్కిత్ మోనస్ట్రీ దగ్గర ఈ బుద్ధుని స్టాచ్యూ దగ్గర ఇలా రిచ్ స్పిరిచువల్ కల్చర్ అయితే ఉంటుంది బుద్ధిస్ట్ వాళ్ళది. సో అందరు ఇలా దీన్ని తిప్పుకుంటూ వెళ్తున్నారు పైకి. మేము కూడా వెళ్ళాము. అండ్ ఈ దిస్కిత్ మోనస్ట్రీలో ఇది 108 హైట్ హైయెస్ట్ స్టాచ్యూ అన్నమాట. సో మనకి ఇదైతే మొత్తం సరౌండెడ్ బై హిల్స్ అండ్ వ్యూస్ అయితే ల్యాండ్స్కేప్స్ అయితే క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. అండ్ అక్కడక్కడ మనకి గ్రీన్ కలర్ ట్రీస్, ఇంకా మొత్తం శాండ్ మౌంటైన్స్, ఇంకా మౌంటైన్స్ మీద స్నో కూడా ఉంది చూడండి గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది టిబెటియన్స్ అయితే కనిపిస్తున్నారు. వాళ్ళ డ్రెస్సింగ్ డిఫరెంట్ ఉంది గైస్. అండ్ లదాఖ్ వచ్చిన ప్రతి ఒక్క రైడర్ అండ్ టూరిస్ట్ అయితే ఈ ప్లేస్ని పక్కా విజిట్ చేస్తారు, ఎందుకంటే ఇది పాపులర్ ఫర్ ట్రావెలర్స్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ నూబ్రా వ్యాలీ. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి వర్షిప్కి ఇంకా మెడిటేషన్కి అండ్ లర్నింగ్ ఆఫ్ బుద్ధిస్ట్ వాళ్ళ కోసం అయితే మోనస్ట్రీ ఉంటుంది. ఇక్కడ స్పిరిచువల్ గైడెన్స్ కూడా ఇస్తారంట. అండ్ ఈ దిస్కిత్ మోనస్ట్రీలో ఈ స్టాచ్యూ వచ్చేసి 14th centuryలో కట్టారంట అండ్ ఫౌండెడ్ బై సంథింగ్ టిబెటియన్. సో ఇక్కడ కనిపిస్తున్న రైడర్స్ అయితే లోపలికి వెళ్ళి వస్తున్నారు. సో దీని కింద మనకి ఇక్కడ డోర్ ఉంది కదా, ఈ డోర్ లోపల టెంపుల్ అయితే ఉంది. సో ఆ టెంపుల్ అండ్ ఇక్కడ చాలామంది దీపాలు కూడా పెడుతున్నారు, మేబీ వాళ్ళ రిలీజియన్ ఒక కల్చర్. సో మేమైతే ఈ బుద్ధుని స్టాచ్యూ చుట్టూ ఒక రౌండ్ ఇద్దామని చెప్పేసి వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్న మోనస్ట్రీ వచ్చేసి 8th floor హైట్లో ఉంటుంది. సో ఇమాజిన్ కింది నుంచి 8th floor వరకు వెళ్ళడము డేంజరస్, హెవీ రోడ్ ఉంటుంది గైస్. ఇప్పుడు పైకి ఎక్కడమే చాలా డేంజరస్గా ఎక్కినాం. సో వాళ్ళు అక్కడే లీవ్ చేస్తున్నారు. సో క్రేజీ, వాళ్ళ లివింగ్ స్టైల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. మొత్తం టిబెటియన్సే ఉన్నారు ఇక్కడ. అండ్ ఈ స్టాచ్యూ దగ్గరికి రానికి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు గైస్. ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే లడాక్ టూరిస్ట్ వాళ్ళు అందరు ఇక్కడ కనిపిస్తున్నారు. సో చాలామంది అయితే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు చూడండి. సో మనమైతే ఇక్కడ ఇంకా ఈ సెషన్ అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ టు టుర్టుక్, సో లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. సో లెట్స్ చెక్ ఆన్ రోడ్ గైస్. గైస్, సో మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే మనం మౌంటైన్ ఎడ్జ్ క్యాంపింగ్ టెంట్ స్టే నుండి అయితే బయటకు వచ్చేసినాం. సో చూసుకోవచ్చు ఈ ఊరు నుండి సీనరీ అయితే మౌంటైన్స్ మీద స్టిల్ స్నో అయితే కనిపిస్తుంది. అండ్ ఈ ఊర్లో వాటర్ అయితే ఉన్నాయి రోడ్ మీద. వాటర్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుందో మరి. సో మనమైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. సో చూసుకోవచ్చు. ఈ రైడ్ వచ్చేసి చాలా ప్రిపేర్ అయ్యి రావాలి గైస్. చాలా డేంజరస్ అండ్ అడ్వెంచరస్ అయితే ఉంటుంది. సో మనకి కార్దుంగ్ల వరకే డేంజరస్ రోడ్స్ అనుకున్నాము. సో ఇప్పుడు టుర్టుక్ వెళ్ళే రూట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. స్నో అయితే డాంకీస్, మన ఫ్యూయల్ అయితే ఉంది. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఫ్యూయల్ అయితే కొట్టించుకుందాం గైస్. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ హెచ్పి పెట్రోల్ పంపు. ఇదే మనకి లాస్ట్ పెట్రోల్ పంపు. సో మన బాయ్స్ కూడా కొట్టించుకుందాం అనుకుంటున్నారు. సో కానీ ఫుల్ మంది ఉన్నారు. సో వెళ్ళిపోతున్నాం ఇంకా, ఎందుకంటే ఫ్యూయల్ ఆల్రెడీ మన దాంట్లో 3 points ఉంది. సో మనం వెళ్ళి రావచ్చు. ఇక్కడ నుంచి మనకి 120 kilometers ఏమో ఉంది అప్ డౌన్. సో చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చినామో. సో ఇది మొత్తం హుందర్ విలేజ్ లొకేషన్. సో నాకైతే ఇక్కడ నుంచి చూస్తే 3D వ్యూ లానే అనిపిస్తుంది. సో మనం ముందుకు వెళ్తున్నాం. సేమ్ చిన్నప్పుడు జీటీ ఆడుతుంటే ఎట్లా అనిపిస్తుండే, సో అట్లాంటి ఫీలింగ్ అవుతుంది గైస్. క్రేజీ ఉంది గైస్ రోడ్ అయితే. సో ఈ రోడ్లో RPM కొడితే గైస్ ఎంత క్రేజీ అనిపిస్తుంది అంటే బైకర్స్ కెన్ ఫీల్ గైస్. ఇక్కడ నుంచి మౌంటైన్స్ అయితే సేమ్ మన మట్టితోని శాండ్ మౌంటైన్స్ లాగా ఉన్నాయి. సో ముందట మన బాయ్స్ అయితే కనిపిస్తున్నారు కదా. సో క్రేజీ వెళ్తున్నాము గైస్. ఈ విలేజ్ పేరు వచ్చేసి హుందర్. సో ఇంకా 72 kilometers అయితే ఉంది. విలేజ్ అయితే క్రేజీ ఉంది. ఆర్మీ మొత్తం
నో ఫోటోగ్రఫీ నో వీడియోగ్రఫీ అంట. మనం వెళ్ళే దారిలో చాలా ఆర్మీ క్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి గైస్. మనకి రైట్ సైడ్ చూసుకోవచ్చు, ఇది మొత్తం ఆర్మీ వాళ్ళ ప్లేసే. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా నో వీడియోగ్రఫీ నో ఫోటోగ్రఫీ అని అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్. సో ఇంకా వింటర్లో వస్తే ఇదంతా స్నోఫాల్ ఉంటుంది గైస్. సో అర్థం చేసుకోండి, దే ఆర్ వర్కింగ్ ఫర్ అస్ సోల్జర్స్, సెల్యూట్ టు అవర్ ఇండియన్ సోల్జర్స్. సో ఇక్కడ క్రేజీ ఉంది ఆర్మీ వాళ్ళది. సో ఎక్కడ చూసినా హిమాలయాస్ అండ్ డిఫరెంట్ వైబ్ అవుతుంది. సో మన లెక్సీతో అయితే నేనైతే ఇచ్చి పడేస్తున్నా. క్రేజీ ఉంది గైస్, మీరైతే పక్కా రావాలి, పక్కా ఎక్స్పీరియన్స్ చేయాలి లే లదాఖ్. డిస్ట్రిక్ట్ నుండి ఇప్పుడు మనం తుర్తుకు వెళ్ళే రూట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఛాలెంజింగ్ ఉంటుందంట. సో ఇప్పుడే మనం ఇంకా మౌంటైన్ స్టార్టింగ్లో ఉన్నాం. సో ఇప్పుడు మనం ఒక మౌంటైన్ హిమాలయస్ ఎక్కి దిగాలి కిందికి. గైస్ మనకి రైట్ సైడ్ కనిపిస్తున్న రివర్ పేరు వచ్చేసి షయోక్. అండ్ షయోక్ అండ్ నూబ్రా రివర్ కలిసినప్పుడు అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్ ఉంటుందంట లేక్ దగ్గర. సో అది కూడా మనం చూద్దాం. అండ్ గాయస్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఒక్కసారి ల్యాండ్స్కేప్ అయిందనుకో ఇక మనం అసలు ఏం చెప్పనీకి కూడా లేదు. సో డేంజరస్ రోడ్స్లో మనం అవుతున్నాం గాయస్. టర్నింగ్స్ చూడండి గాయస్ మనం ఒక బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ చాలామంది టూరిస్టర్స్ కూడా కనిపిస్తున్నారు చూడండి, ట్రావెలర్స్ ఇంకా టూరిస్ట్ వాళ్ళు. సో ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి వెల్కమ్ టు దుర్గా బ్రిడ్జ్, ఫోటోగ్రఫీ ప్రోహిబిటెడ్, పీక్ బ్రిడ్జ్, 1 వెహికల్ అట్ ఏ టైం అంట. సో ఒకటే వెహికల్ ఒక్కసారి వెళ్ళాలి. సో అందుకే అనుకుంటా ఈ ట్రాఫిక్, ఒకటేసారి ఒకే వెహికల్ వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి వుడెన్ బ్రిడ్జ్. సో కింద మనకి నూబ్రా రివర్ ఇంకా షయోక్ రివర్ అయితే కనిపిస్తుంటుంది. సో ఈ బ్రిడ్జ్ చూడండి వేరే ఉంది గాయస్. సో వుడెన్ బ్రిడ్జ్ కాబట్టి చాలామంది టూరిస్టులు అయితే కనిపిస్తున్నారు. సో ఈయనైతే నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఎందుకంటే ట్రావెలర్ ఒకవేళ కింద పడితే భయం అని చెప్పేసి ఆ ట్రావెలర్ నుంచి కిందికి దిగి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాడు. సో చాలామంది అయితే చూసుకోవచ్చు మనం, చాలా ట్రాఫిక్ ఆగింది గాయస్. సో మనకి రైట్ సైడ్లో చూడండి, ఇదంతా లైక్ ఆర్మీ వాళ్ళు షూటింగ్ ప్రాక్టీస్ చేసే ఏరియా అన్నమాట. సో మనకి చూసుకోవచ్చు ఎంత ట్రాఫిక్ ఉందో. అండ్ స్టిల్ మౌంటైన్స్ మీద స్నో అయితే కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ ఎలా కట్టారో చూడండి గైస్, ఫుల్ ఐరన్ రాడ్స్తోని ఉంది. అండ్ ఇక్కడ రివర్ కూడా కనిపిస్తుంది చూడండి, చాలా ఫ్లో అయితే కనిపిస్తుంది. సో వన్ టైం ఓన్లీ 1 వెహికల్. సో ఇప్పుడైతే ట్రావెలర్ వెళ్తుంది. సో నేను ప్రదీప్ ఒక్కసారి వెళ్ళొచ్చు. సో చూడండి వుడెన్ బ్రిడ్జ్ మీద ఎంత అబ్బా, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా గైస్. ఇట్లాంటి బ్రిడ్జ్ నేను ఎక్కడ చూడలేదు. ట్రావెలర్స్ కూడా వెళ్తుంది, అంటే ఎంత స్టాండర్డ్గా కట్టారు చూడండి. అండ్ కింద మనకి రివర్ ఫ్లో కూడా ఉంది. సో చాలామంది నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు, ఎందుకంటే భయం అవుతుంది వాళ్ళకి, ఒకవేళ ట్రావెలర్ కింద పడితే ఇంకా వాళ్ళ లైఫ్ కూడా పోతుందని చెప్పేసి భయపడుతున్నారు. సో నడుచుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నారు. సో ఇది ఒక మెమొరీ ఆఫ్ లైఫ్, ఎందుకంటే చాలా మనం ఇండియా లాస్ట్ విలేజ్కి వెళ్తున్నాం. సో వెళ్ళనీకి ఎంత డేంజరస్ రోడ్స్ ఉంటాయో అర్థం చేసుకోండి. అండ్ ఇట్లాంటి బ్రిడ్జెస్ ఎందుకు పెడతారంటే, సో ఒకవేళ వార్స్ అయినప్పుడు డైరెక్ట్ ఇది డిస్మాండిల్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి ఇట్లాంటి బ్రిడ్జెస్ అయితే కడతారు. సో ఇక్కడ మంచి రోడ్ అయితే వేసినారు. అండ్ మన ఆర్మీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మన కోసం. సో సెల్యూట్ టు దెమ్. ఇక్కడున్న వ్యాలీస్ చూడండి గైస్, చాలా డేంజరస్ ఉంది. అండ్ మనకు మౌంటైన్స్ మీద ఆర్మీ వాళ్ళ క్యాంప్ బేసెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మౌంటైన్స్ మీద స్నో కూడా ఉంది అండ్ ఆర్మీ వాళ్ళ క్యాంప్ కూడా ఉన్నాయి గైస్. డేంజరస్ రూట్ అండ్ డేంజరస్ ఆల్టిట్యూడ్స్ కూడా ఉన్నాయి. సో ఆల్టిట్యూడ్ సిక్నెస్ అయితే చాలా ఉంది గైస్. రైడ్ చేస్తూ వెళ్ళిపోతున్నా కానీ చాలా సిక్నెస్ ఉంది గైస్, చాలా. అండ్ ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక్కొక్క వైబ్ అవుతుంది గైస్. వ్యాలీస్కి దగ్గర వస్తున్నాము, దూరం అవుతున్నాము, అండ్ చాలా డిఫరెంట్ వైబ్ ఉంది. అండ్ గైస్ చెప్పాలంటే మొత్తం సిక్నెస్తో నా వాయిస్ కూడా వెళ్ళిపోయింది. సో వాయిస్ కూడా పోయింది, చాలా సిక్నెస్తో ఉన్నాం, ఇంకా లంచ్ చేయలేం మనం. మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ వచ్చింది గైస్, ఈ బ్రిడ్జ్ కూడా సేమ్ వుడెన్ బ్రిడ్జే. సో ఎందుకంటే ఈ చెప్పాను కదా, డిస్మాండిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ వుడెన్ బ్రిడ్జ్ అవుతుంది. సో చాలా స్ట్రాంగ్గా ఉంది గైస్. చూడండి బ్రిడ్జ్ యొక్క స్టాండర్డ్. అండ్ కింద మనకి రివర్ కూడా కనిపిస్తుంది, పక్కన వ్యాలీస్ చూడండి, డిఫరెంట్ వైబ్ ఉంది గైస్. ఫస్ట్ టైం ఇండియా లాస్ట్ విలేజ్కి అయితే వెళ్తున్నాం మనం. ఇంత డేంజరస్గా ఉంటుందనేది నేను అస్సలు అనుకోలేదు. సో ఇప్పుడే మనం బోర్డ్ అయితే క్రాస్ అవుతున్నాం గైస్. సో వెల్కమ్ టు తుర్తుక్ విలేజ్, ది లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నుంచి మనము బార్డర్ ఆఫ్ పాకిస్తాన్ ఇండియాకి వెళ్ళాలంటే ఇంకా 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఆ ఊరి పేరు వచ్చేసి తాంగ్ ఇంకా తక్షి.
సో మనం ఇక్కడ చూసుకోవచ్చు తుర్తుక్లో ఉన్న విలేజర్స్ కార్లు అండ్ ఇల్లులు కూడా చూడండి చాలా వెరైటీగా ఉంది. అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఒక కార్ అవుతుంది అండ్ దట్టు ఆల్టోస్ అయితే కనిపిస్తున్నాయి. గైస్ ఇందాక మనకి ఆర్మీ చెక్ పోస్ట్ దగ్గర ఆపినారు. సో వాళ్ళు మనం ఎక్కడి నుంచి వస్తున్నాము, మన బైక్ నెంబరు అండ్ మన డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. సో ఎందుకంటే మనం ఇండియా పాక్ బార్డర్కి వెళ్తున్నాం కాబట్టి ఇదంతా ఉంటుంది. సో మనకి చాలామంది రైడర్స్ కలిసి ఉండే అక్కడ. సో మనకి లడాఖ్లో బైక్ సీక్వెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారో సో నేను కూడా వాళ్ళ గ్రూప్లో అలా వెళ్తున్నాను వాళ్ళతో. అండ్ ఇంకా వాళ్ళతో ముందుకెళ్దామని చెప్పేసి ముందుకెళ్తున్నా. సో వాళ్ళ మెంటర్ ఇంకా ముందుకు రాగానే పక్కన చూడకుండా వెళ్తున్నాడు. సో వాడు ఇప్పుడు నన్ను గుద్దుతుండే. అసలు ఎట్లా రైడ్ చేయడానికి వస్తారా లేకపోతే చూసుకోవాలి కదా, మిర్రర్స్ ఉన్నాయి, వెనక కూడా చూడకుండా నడుపుతున్నాడు వాడైతే. సో ఆల్మోస్ట్ మనం ఇంకా తాంగ్ విలేజ్కి అయితే వచ్చేసాం. డేంజరస్ ఆఫ్ రోడింగ్ అవుతుంది గైస్. ఇక్కడ చూడండి బ్రిడ్జెస్ ఉన్నాయి ఎలా ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసి రిస్ట్రిక్టెడ్ బార్డర్ ఏరియా. ఇంకా నో ఫోటోగ్రఫీ నో వీడియోగ్రఫీ ఇక్కడ నుండి. సెంటినల్స్ ఆఫ్ షయోక్ అండ్ వెల్కమ్ టు ది బార్డర్ విలేజ్ ఆఫ్ ఇండియా, ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా 3.5 కిలోమీటర్స్, దట్ ఈస్ తాంగ్. సో ఇదే లాస్ట్ బ్రిడ్జ్ అన్నమాట మనకి. సో ఇక్కడ నుంచి ఇంకా మనము పాకిస్తాన్ ఏరియాకి అయితే వెళ్ళిపోతాం. సో మనకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఇండియా విలేజెస్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ బార్డర్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఫార్మింగ్ కూడా ఉంది గైస్, చూడండి ఎంత క్రేజీ ఉందో. అండ్ ఈ విలేజ్లో మనకి చాలా ఫ్రూట్, ఇక్కడ ఒక అంకుల్ ఉన్నాడు, హాయ్ అంకుల్. అండ్ గ్రీనరీ చూడండి గైస్, ఈ గ్రీనరీ అయితే మంచి బ్యూటిఫుల్ అనిపిస్తుంది. సో మంచి మౌంటైన్స్ దగ్గర వ్యాలీస్ దగ్గర ఈ గ్రీనరీ చూస్తుంటే నాకైతే సీనరీ లాగా ఉంది గైస్. ఇక్కడ మనకి వ్యాలీస్ దగ్గర ఫాలింగ్ స్టోన్ ఏరియా అయితే కనిపిస్తుంది. సో ఈ మౌంటైన్స్ చాలా డేంజరస్ ఉంది గైస్, లైవ్లో చూస్తుంటే చాలా ఘోరంగా అనిపిస్తుంది, వెరైటీ ఉంది మొత్తం. సో ఫైనల్లీ వీ మేడ్ ఇట్, వెల్కమ్ టు ది బార్డర్ విలేజెస్ ఆఫ్ ఇండియా. సో మనము చాలా ఆల్టిట్యూడ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో మన ముందు ట్రావెలర్ ఉంది. సో ఆ ట్రావెలర్ని ఫాలో అయితే వెళ్తున్నాం. సో వెనక ప్రదీప్ అవుతున్నాడు. అండ్ మళ్ళీ బ్రో వాళ్ళు మనకి స్కిప్ అయినారు, అసలు కనిపించలే చాలా దూరం నుండి. సో బ్రో వాళ్ళు ఎక్కడ ఆగిరో తెలియదు. సో కాల్ చేద్దామంటే కూడా మన సిగ్నల్ అయితే లేదు. సో మళ్ళీ బ్రో వాళ్ళకి ఒకసారి కాల్ చేసి తెలుసుకోవాలి వాళ్ళు ఎక్కడున్నారో. సో నేను ప్రదీప్ అయితే దగ్గరనే ఉన్నాం గైస్. చాలా ప్రిపేర్ అయ్యి రావాలి, ఎందుకంటే మేము ఇది సెకండ్ టైము డివైడ్ అయిపోవడం. సో ఒక్కసారి ఒక్క రైడర్ డివైడ్ అయిపోయింది అనుకో, ఒకటే రూట్లో ఏ రూట్లో వెళ్ళిపోతారో తెలియదు. సో ఎందుకంటే ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఉండరు. సో చాలా ప్రిపేర్ అయ్యి ఛాలెంజెస్గా రావాలి. సో ఇప్పుడు మళ్ళీ బ్రో వాళ్ళు అయితే మనతో లేరు. సో ఒకవేళ మిస్ అయితే ఇంకా మనం ఏం చేయలేము, ఎందుకంటే ముందుకు వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకా మనం అంతే గైస్. చాలా దూరం నుండి ఇక్కడున్న విలేజర్స్ అయితే ఒక ఫ్రూట్ అమ్ముతున్నారు. సో ఆ ఫ్రూట్ ఏందని చెప్పేసి అడిగిన. సో అండ్ వాళ్ళు మనకి రోడ్ల మీదనే ఆ చెట్లు చూపించినారు. సో ఇక్కడ మనకు ముందు కనిపిస్తుంది కదా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ చెట్లు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో తెలియకపోతే చెప్తున్నాను, అది వచ్చేసి ఆప్రికాట్ ఫ్రూట్. సో చాలామంది ఇక్కడ ఆప్రికాట్స్ అయితే అమ్ముతున్నారు. సో క్రేజీ ఉంది గైస్, మస్తు ఉండే. ఒకటి ఇచ్చినారు టేస్ట్ చేయమని, తిన్నా, క్రేజీ ఉండే. ఈ విలేజ్లో ముస్లిమ్స్ ఇంకా టిబెటియన్స్ ఇద్దరు ఉంటారంట. సో ఇక్కడ ఒక మసీద్ ఉంటుందంట. ఆ మసీద్ నుంచి 500 మీటర్స్లో మనకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఏరియా కనిపిస్తుందంట గైస్. సో ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసినాం. ఇది కూడా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయాలంటే బైక్ రైడ్లోనే కాదు, ఇలాంటి ట్రావెలర్స్లో కూడా రావచ్చు. సో ట్రావెలర్లో వచ్చి కూడా అడ్వెంచర్ అండ్ లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఫైనల్లీ గైస్, యూ ఆర్ 2 కిలోమీటర్స్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్. అది విలేజ్ పేరు వచ్చేసి బలిస్తాన్. సో ఫైనల్లీ గైస్, మనకి ఇక్కడ కనిపిస్తున్న హిమాలయస్ అయితే పాకిస్తాన్ ఒకప్పుడు ఆక్యుపై చేసుకుంది. సో మన వార్లో మన ఇండియన్స్ ఫైట్ చేసి మన ఇండియన్స్ విలేజ్ని మనమైతే ఆక్యుపై చేసుకున్నాం. సో గైస్ ఇక్కడ అయితే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి గైస్, నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంది. సో మనమైతే లాస్ట్ ఇంకా అక్కడ వెళ్ళి చూద్దాం. ప్రౌడ్ టు బి ఇండియన్ గైస్, జై హింద్, భారత్ మాతాకి జై. సో బార్డర్ పాయింట్లో మనకి చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి గైస్. ఇదే మనకి బార్డర్ పాయింట్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇక్కడ అన్ని కార్స్ పార్క్ చేసినారు కదా. సో ఇదే బార్డర్ పాయింట్. మనకి లైట్గా స్నో కూడా కనిపిస్తుంది చూడండి గైస్ మౌంటైన్స్ మీద. అండ్ గ్రీనిష్ ఉన్నాయి మొత్తం ట్రీస్. సో చాలామంది టూరిస్టులు కూడా వచ్చారు. సో వెల్కమ్ టు ఇండియా పాకిస్తాన్ బార్డర్ వ్యూ పాయింట్, ది లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు ఇండియా పాకిస్తాన్ బార్డర్ వ్యూ పాయింట్. అక్కడ జూమ్ చేసి చూపిస్తా చూడండి, అక్కడ నుంచి పాకిస్తాన్ అయితే స్టార్ట్. సో ఇది పాకిస్తాన్, ఇదైతే ఇండియా.
నేషన్స్ ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్ తాంగ్ ది లాస్ట్ బార్డర్ విలేజ్ ఆఫ్ ఇండియా. సో మెనీ బైకర్స్ అండ్ టూరిస్ట్ అయితే వచ్చారు. సో చూసుకోవచ్చు ఫ్లాగ్, ఇండియా ఫ్లాగ్. గైస్ ఇప్పుడే లంచ్ చేస్తున్నాం. మన మళ్ళీ బ్రో వాళ్ళు అయితే వచ్చిర్రు వెనక నుండి. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినాం. సో ఇక్కడే మేము లంచ్ చేసినాం. సో మళ్ళీ బ్రో వాళ్ళు ఇప్పుడే తింటున్నారు. సో ఇక్కడ ఒక తాత ఉన్నాడు. ఆ తాత దగ్గర బైలాక్యులర్ ఉన్నాయి. అవి అక్కడ నుంచి పాకిస్తాన్ ఊరైతే చూస్తున్నాను. సో మనం కూడా వెళ్ళి చూద్దాము అండ్ తాత గురించి తెలుసుకుందాం గైస్. తుర్తుక్లో ఈ తాత 52 years నుండి తన ఊరిని చూస్తున్నా ఇప్పటి వరకు వెళ్ళలేదంట. ఫార్ను అండ్ తాన్ అనే 2 ట్విన్ విలేజెస్. 1971 December 1617 వార్లో ఎల్ఓసి ఈ 2 విలేజెస్ ని సపరేట్ చేసింది. ఫార్ను పాక్ కంట్రోల్ కి వెళ్తే తుర్తుక్, చాలుంకా, తాంగ్ అండ్ తాక్షి అనే ఈ 4 విలేజెస్ ని మన ఇండియా క్యాప్చర్ చేసింది. అయితే ఈ తాత పాక్ విలేజ్ ఫార్ను నుండి ఇండియన్ విలేజ్ తాన్ కి గ్రోసరీస్ కోసం 1971 December 16th రోజు మార్నింగ్ వస్తే అదే రోజు నైట్ వార్ స్టార్ట్ అయిందంట. ఓవర్ నైట్ బోర్డర్స్ క్లోజ్. అప్పుడు తన ఏజ్ 9 అండ్ ఆల్సో వాజ్ మ్యారీడ్. అప్పటి నుండి ఇప్పటి వరకు కళ్ళ ముందు తన ఇల్లు కనపడుతున్నా ఛాన్స్ వచ్చినా వెళ్ళలేదంట. ఎందుకు తాత అంటే మేరా భారత్ మహాన్ అన్నారు. 5 years బ్యాక్ వాళ్ళ పేరెంట్స్ చనిపోయారని ఒక లెటర్ వచ్చిందంట తాతకి. ఇమాజిన్ హిస్ పెయిన్. ఇలా ఈ విలేజెస్ లో చాలా రిలేషన్స్ డివైడ్ అయినాయి. ఈ తాతను కలవడానికి తుర్తుక్ బోర్డర్ లో నైట్ టెంట్ పిక్ చేసి వెయిట్ చేసినాం. ఇది బోర్డర్ లో